చంద్రబాబు నాయుడు గారి నిజ రూపాన్ని కూడా ఒక్కొక్కసారి ఇట్లాంటి విపత్తులు, ఇలాంటి సంక్షోభాలు తమ వికృత రూపాన్ని ప్రదర్శించడమే కాదు, కొందరి అసలు రూపాన్ని కూడా మనకు చూపెడతాయి. ఒక విషయం చెప్తాను, సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే నిర్వహించారు, అలాగే నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడారు. కొన్ని చోట్ల మామూలుగా పరిశీలించి పంట నష్టం అన్నీ చూస్తూ మాట్లాడారు. కానీ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేయించలేదు. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించలేదంటే ప్రీమియం చెల్లించలేదు ప్రభుత్వం చెల్లిస్తుంది కదా అని రైతులు కూడా చెల్లించలేదు. ఎవరు ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయలేదు. రేపు పంట నష్టం జరిగితే ఖజానా నుంచి పూర్తి స్థాయిలో ఎంత నష్టం జరిగిందో అంతా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇక్కడ అసలు స్వరూపం బయటపడిపోతుంది. ఇక్కడ మనుషుల యొక్క అసలు రూపం బయటపడుతుంది. సార్, మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇన్సూరెన్స్ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక జూలై 1 నాటిది. వానాకాలం పంటలకు బీమా లేనట్టే. రాష్ట్రంలో వానాకాలం పంట సాగు మొదలై నెల రోజులు గడిచిపోయాయి, అయినా పంటల బీమా పథకానికి ప్రభుత్వం టెండర్లు పిలవలేదు. అంటే ఈసారికి పంటల బీమా ఉండదని తేట తెల్లమైంది. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపాన్ని మనం చర్చించుకునే అవకాశం కల్పించింది మోంతా తుఫాను. అందుకే అన్నాను, పంటల బీమా చెల్లించలేదు సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైతుల్ని ఆదుకుంటానని ముఖ్యమంత్రి గారు పర్యటనలు చేసి మరీ చెబుతున్నారు. అక్కడ కూర్చొనేమో సమీక్షలు నిర్వహిస్తారు. ఒక సిస్టమ్ ముందు పెట్టుకొని ఆ సిస్టంలో చూస్తూ తుఫాను వల్ల ఏ సిస్టమ్స్ దెబ్బతిన్నాయో ఆ సిస్టమ్స్కి సంబంధించిన విషయాలన్నీ తన సిస్టంలో నోట్ చేసుకోవడమే ఒక సిస్టమ్గా ఏర్పరచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు రూపం గురించి మాట్లాడుకుంటే క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఈసారి. మరి ఇంత పంట నష్టం జరిగింది, ఎలా చెల్లిస్తారు? ఎవరు చెల్లిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇస్తుందా? కోతలు వాతలు పెట్టే ప్రభుత్వం ఇది. ఇంకో పాయింట్ చెప్తాం మీకు.